ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించుచున్న కృపావాక్యం మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగున్న రాయబడి ఉంది. యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. ప్రియమైన దేవుని పిల్లారా, మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేయు దేవుడు, గొప్ప మహత్యము గల రారాజు. చూడండి, మన పితరులు ఐగుప్తు నుండి బయలుదేరి వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఐగుప్తీయులు వారిని తరుముతున్న వేళ దేవుడు ఐగుప్తీయుల చేతుల నుండి ఇజ్రాయేలులకి గొప్ప రక్షణ కలగజేశాడు. వారు దేవుడిని స్తుతిస్తూ ఉండగా దేవుడు వారి ఎడల తన గొప్ప కార్యాన్ని వెల్లడిపరిచారు. ఈ దినమున నీ జీవితంలో కూడా నీ శత్రువు ఎంత బలవంతుడైనా, నీ సమస్య ఎంత పెద్దదైనా, నీ కష్టం ఎంత పెద్దదైనా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా నువ్వు దేవుడి వైపు చూడు, దేవుడిని స్తుతిస్తూ ఉండు, దేవుడి యందు నమ్మకం పెట్టుకొని ఉండు. నిశ్చయముగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన కార్యం కొరకు కనిపెట్టుకొని ఉండు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ విశ్వాసాన్ని ఆయన గొప్ప వాత్సల్యంతో నీకు అన్నీ సమకూర్చగలడు. నిన్ను గొప్ప జనముగా చేయగలడు. నీ జీవితాన్ని గొప్ప చేసి అందరి ఎదుట ఘనముగా నా ప్రభు నిలబెట్టగలడు. ఆయన యందు భయభక్తులు గలవారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని బైబిల్ చెప్తూ ఉంది. కనుక ఈ దినమున ఆయన గొప్ప ప్రేమ, గొప్ప వాత్సల్యను పొందుకుంటూ నీ జీవితంలో గొప్ప సాక్షిగా ఉండాలని ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఇటు వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆయన కార్యాలు మీ జీవితంలో సంపూర్ణంగా జరుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు. ఈ దినమున మీరు మాతో మాట్లాడారు. యెహోవా జరిగించు గొప్ప కార్యమును కనిపెట్టుడి అని. ప్రభువా, మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా. తరుముతున్న శత్రువుల చేతిలో నుండి మా పితరులను విడిపించావు, గెలిపించావు, నడిపించావు తండ్రి. ఈ యొక్క ఉదయం ఎంతమంది అయితే వారి జీవితాల్లో నీ సహాయం కోరుతున్నారో, ఏ పరిస్థితులు వారిని తరుముతున్నాయో, ఏ శత్రువులు వారిని వేధిస్తున్నారో, వాళ్ళందరి చేతిలో నుండి నీ జనులకు విడుదలిచ్చి విజయమిచ్చి నీ గొప్ప కార్యాన్ని వెల్లడిపరచమని, అందరి నోటి నిండా నవ్వు నింపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ దినమంతయు దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.